నెలన్నర కాలం నుంచి ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో వైసీపీలో చేరుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మీడియా సమావేశం నిర్వహించి తన రాజకీయ భవిష్యత్తు పైన క్లారిటీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఇచ్చారు. మీడియా సమావేశంలో వైసీపీలో చేరబోతున్నట్టు కూడా స్పష్టం చేశారు. అయితే ఎప్పుడు చేరబోతున్నారు ఒక డేట్ అనేది ఫిక్స్ చేయలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేపు చేరబోతున్నట్టు కూడా కొంత విశ్వసనీయ సమాచారం అనేది తెలుస్తుంది. అది ప్రస్తుతం చూసినట్టయితే కనుక తన టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి ఈ రెండింటికి రాజీనామా చేస్తున్నట్టు ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు లేఖ కూడా పంపించినట్టు మాగుంట శ్రీనివాస్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో పాటుగా ఇంతకాలం ఈ విషయం నాచడం కారణం ఏంటి, రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి వ్యూహాలు అనేవి ఆయన దృష్టిలో ఉంచుకొని కొంత డిలే కావడం కారణాలని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే గత కాలం నుంచి దాదాపు 35 సంవత్సరాల పాటు రాజకీయ భవిష్యత్తులో ఉన్న తాము బంగారు లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాలంలో అటు సోనియా గాంధీతో పాటు ఉన్న అనుబంధాలు ఏంటి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో ఉన్న అనుబంధాలు ఏంటి, ప్రెసిడెంట్ మొన్న రీసెంట్ గా కలిసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో తమ కుటుంబంకు మాగుంట కుటుంబంకు ఉన్న సంబంధాలు ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జనసేన అధ్యక్షుని పవన్ కలిసానే కానీ నీకు జనసేన పార్టీలో చేరాలనే ఉద్దేశంతో నేను కలవలేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఒక వైసీపీలో అయితే మటుకు చేరుతుంటూ చాలా స్పష్టంగా చెప్పారు. జగన్ తో పాటు వైఎస్ రాజశేఖర హయాంలో తన బ్రదర్ అయినటువంటి మాగుంట సుబ్బరామరెడ్డితో ఉన్న అనుబంధంతో పాటు వాళ్ళు చేరదీసిన రాజకీయ పదవులైతేమి అదేవిధంగా తనకు వైఎస్ రాజశేఖర కుటుంబంతో మాగుంట కుటుంబంకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటూ అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి పైన తమకున్న అభిమానంతోనే ఈ పార్టీలో వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు కూడా మాగుంట చెప్పడం జరిగింది. అయితే ఇటీవల నెల్లూరు కానీ అటు ఒంగోలు కానీ ఈ రెండింటి నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే ఒక కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో నెల్లూరు నుంచి తన అనుచర వర్గం ఓవరాల్ గా నెల్లూరు నుంచే పోటీ చేయాలని చెప్పేసి ఒత్తిడి వచ్చింది. కానీ మేము ఒంగోలు పార్లమెంట్ లోనే ఎక్కువ రాజకీయ పరంగా పదవులు అనుభవించాము. దీంతో పాటుగా తన బ్రదర్ అయినటువంటి మాగుంట సుబ్బరామరెడ్డి చనిపోయిన కాలం మాగుంట సుబ్బారెడ్డి చనిపోయిన కాలంలో ఒంగోలు ప్రజలు చూపించిన అభిమానము, చనిపోయిన తర్వాత వాళ్ళు అంటే దారి అంటే ఒక సంస్కృతిని ఆచరిస్తూ నీరు అనేది ఓరు పోసుకుంటూ చూపించిన ఆప్యాయత అనేది తమ కళ్ళ కట్టింది. ఆనాటి అనుభవాలను గుర్తులను మేము ఇప్పటికీ మర్చిపోలేదు. వాటిని దృష్టిలో ఉంచుకునే మా బ్రదర్ అయినటువంటి అంటే మాగుంట శ్రీనివాస్ రెడ్డి బ్రదర్ అయినటువంటి సుబ్బారెడ్డి యొక్క గుర్తులను ఉంచుకొని ఈ ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ వదిలేది లేదు. భవిష్యత్తులో కూడా ప్రకాశం జిల్లానే తమ కుటుంబం పోటీ చేయబోతున్నట్టు కూడా చాలా స్పష్టం చేశారు. సత్య. రైట్ శంకర్.